పాపం విస్తరించిన దగ్గర కృప అపరిమితంగా విస్తరించింది కనుక కృప విస్తరించాలంటే పాపం చేయాలి అని వాడు అందరి ముందు పాప సంబంధమైన చర్య చేస్తూ, ఇదంతా ఏంటంటే దుర్బోధ, సాతాను బోధ. వాడు వెలుగుదూత వేషం ధరించుకున్నాడు, వాడి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నారు, వాడే దేవుని సంబంధమైనటువంటి వ్యక్తి రూపం ధరించుకున్నాడు, వాడి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం వేయటం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. కనుక మీరు జాగ్రత్తగా వివేకం కలిగి ఉండండి, లేఖనాల విషయంలో పట్టుదల కలిగి ఉండండి, మెళకువగా ఉండండి అని చెప్పాడు. మనం ఏమాత్రం ఏమర్పాటుగా ఉంటే ఇలాంటి బోధల్లో ముంచేస్తారనమాట. అలాంటి బోధల్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ కృపను కూర్చున్న బోధ ఒకటి. ఆత్మీయ జీవితంలో కొన్ని మాటలు చెప్తా వినండి. ప్రార్థన అక్కరలేదు అనేవాడు ప్రభు అక్కర్లేదని చెప్తున్నాడు. పరిశుద్ధత అక్కరలేదు అనేవాడు కూడా ప్రభు అక్కర్లేదని చెబుతున్నాడు. ఎందుకో చెప్తా. పరిశుద్ధత లేకుండా ఎవ్వడను ప్రభువును చూడడు అని చెప్పాడు.